హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరేందర్ గాజుల అఫీషియల్. ఈరోజు మనం మన వీడియోలో వీగార్డ్ కంపెనీ వీజీ క్రిస్టల్ ఎల్ఈడి టీవీకి సపోర్ట్ చేసే వీజీ క్రిస్టల్ స్టెబిలైజర్. దీంట్లో కంప్లైంట్ ఏంటనేది చూద్దాం. ఇది కస్టమర్ కంప్లైంట్ వచ్చేసి ఇన్పుట్ లైట్ వస్తుంది, అవుట్పుట్ ఆన్ అవుతుంది కానీ అవుట్పుట్ బ్లింక్ అవుతుంది. ఇలా అవుట్పుట్ అనేది కంటిన్యూ బ్లింక్ అవుతుంది. ఇది కస్టమర్ కంప్లైంట్. రిలే నుంచి కంప్లీట్గా టక్ 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 అనే సౌండ్ అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల టీవీ అనేది ఆన్ ఆఫ్ అవ్వడము, అవుట్పుట్ కరెక్ట్గా ప్రాపర్గా రాకపోవడము, ఇలాంటి కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో మనం ఏమవుతుంది ఏంటి అనేది మనం ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకు అప్ టు 43 ఇంచెస్ టీవీ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది 43 ఇంచెస్ టీవీ ప్లస్ ఒక సెటప్ బాక్స్ లేదంటే ఒక గేమింగ్ కన్సోల్ కానీ ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు 1.2 kV వరకు వస్తుంది ఇది. దీన్ని అయితే ఒకసారి మనం ఇది మనకు ఓపెన్ చేయాలి అంటే మనకు కంప్లీట్గా 4 సైడ్ 4 స్క్రూస్ అయితే వస్తాయి. జాగ్రత్తగా మనం స్క్రూస్ అయితే ఒకదాని తర్వాత ఒకటి 4 స్క్రూలు అయితే మనం ఓపెన్ చేయాలి. స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత మనకు టాప్ కవర్ అనేది మనకు విడిపోతుంది. టాప్ కవర్ అనేది వన్స్ రిమూవ్ చేసిన తర్వాత చూద్దాం. మనం ఇప్పుడు స్క్రూస్ అయితే రిమూవ్ చేయడం జరిగింది, 4 స్క్రూలు. ఇప్పుడు మనం టాప్ కవర్ అయితే తీస్తాము. టాప్ కవర్ అయితే తీసిన తర్వాత దీనికి మనకు ఎల్ఈడి ఇండికేటర్కి ఒక కనెక్టర్ వస్తుంది. అది పీసీబీకి కనెక్ట్ అయి ఉంటుంది. జాగ్రత్తగా కనెక్టర్ అయితే తీసి పక్కన పెట్టాలి. ఈ ఫ్రంట్ కవర్ అనేది మనం ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చూస్తే కనుక ఇది కంప్లీట్గా యూనిట్. ట్రాన్స్ఫార్మరు, పీసీబీ, తర్వాత పవర్ కార్డు, కనెక్టర్స్ వస్తాయి. 16 amps ఒకటి, 6 amps ఒకటి. ఇలా కొంచెం మేబీ డస్ట్ అనేది ఉంది. 2 years అవుతుంది కస్టమర్ తీసుకొని. డస్ట్ అంతా కొద్దిగా క్లీన్ చేసిన తర్వాత మనం పీసీబీని అయితే ఫస్ట్ రిమూవ్ చేయాలి. పీసీబీ రిమూవ్ చేయాలంటే మనకు బాటమ్ సైడ్ ఒక స్క్రూ అయితే ఉంటుంది. స్క్రూ మనం రిమూవ్ చేస్తే మనకు ఆ పీసీబీ అనేది బయటికి రావడం జరుగుతుంది. వన్స్ పీసీబీ బయటికి తీసిన తర్వాత మనకి రేర్గా ఏంటంటే ఈ మోడల్లో ఈ పీసీబీలో వచ్చేసి మనకు కొంచెం ఇది 2 years మోడల్ కదా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అప్డేట్ అయిన మోడల్ కొత్త పీసీబీ అయితే రావడం జరిగింది. ఈ పీసీబీలో చూస్తే మనకు స్విచ్చింగ్కి ఒక ట్రాన్సిస్టర్ వాడారు. ఆ ట్రాన్సిస్టర్ అనేది మెల్ట్ అయిపోతుంది. ట్రాన్సిస్టర్ మెల్ట్ అవ్వడం వల్ల మనకు స్విచ్చింగ్లో కరెక్ట్గా ప్రాపర్గా స్విచ్చింగ్ అవ్వక మనకు లోపల రిలే నుంచి సౌండ్ అయితే రావడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది అండర్ వారంటీ. నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ మనకు ట్రాన్సిస్టర్ అనేది స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్ అనేది బ్లాక్ అయిపోయింది. పీసీబీ కూడా కొంచెం మెల్ట్ అయిపోతుంది. దానివల్ల ఇక్కడ మనకు స్విచ్చింగ్ అనేది ప్రాపర్గా జరగదు. అందుకని చెప్పేసి మనం ఇక్కడ ట్రాన్సిస్టర్ మార్చకుండా ట్రాన్సిస్టర్ అనేది మనకు ఇప్పుడు ఇది ఏంటంటే అండర్ వారంటీలో ఉంది. అందుకని చెప్పేసి మనకు కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పీసీబీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అందుకని చెప్పేసి కస్టమర్కి మనం ఓన్లీ ట్రాన్సిస్టర్ మార్చకుండా కంప్లీట్ పీసీబీ అనేది కొత్తగా రిప్లేస్ చేద్దాం. దీనికోసం మనం ముందుగా ఈ పీసీబీని అయితే మనం రిమూవ్ చేయాలి. కనెక్షన్స్ అన్నీ రిమూవ్ చేసి పీసీబీ అనేది ఓపెన్ చేయాలి. వన్స్ పీసీబీకి మనకు ఒక 6 కనెక్షన్స్ వస్తాయి. గ్రౌండ్, పవర్ ఇన్, పవర్ అవుట్, ట్రాన్స్ఫార్మర్ 1, ట్రాన్స్ఫార్మర్ 2, ట్రాన్స్ఫార్మర్ 3. ఇవైతే మనకు 6 పాయింట్స్ ఉంటాయి. అలాగే మనకు సెకండరీ వైండింగ్ కూడా ఒక 2 సెకండరీ వైండింగ్ వస్తాయి. ఒకటి మనకు జాక్ అనేది వస్తుంది, ఎల్ఈడి జాక్. దానికోసం ముందుగా మనకు దీనికి ఉన్న 2 అవైతే మనం రిమూవ్ చేసుకుందాం. మనకు కనెక్టర్స్ అయితే రిమూవ్ చేద్దాం. దీనికి 2 లాక్స్ ఉన్నాయి కేబుల్స్కి, అవి 2 తీసేద్దాం. ట్యాగ్స్ తీసేసిన తర్వాత మనకు పీసీబీకి ఉన్న ఈ 6 వైర్లను అయితే మనం జాగ్రత్తగా 1 by 1. ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఈ పాత పీసీబీలో ఉన్న వైరింగ్ అనేది ఏదైతే ఆర్డర్ ఉందో కొత్త పీసీబీలో సేమ్ ఆర్డర్లో రాదు. ఆర్డర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందుకని మనం తీసే ముందు ఎక్కడి నుంచి ఏ కేబుల్ తీస్తున్నామో చూసుకొని మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో ఇది కొత్త పీసీబీది, ఇది లేటెస్ట్ అప్గ్రేడ్ పీసీబీది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా అప్గ్రేడ్ అయిన పీసీబీ. అందుకని చెప్పేసి మనం పీసీబీ కొత్త మోడల్ పీసీబీ చూస్తే కనుక ఇక్కడ ట్రాన్సిస్టర్కి వచ్చేసి మనకి ఇక్కడ హీట్ సింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. పీసీబీ కూడా చాలా కాంపాక్ట్ సైజ్లో చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు కొత్త మోడల్లో.
సో జాగ్రత్తగా మనం ఏదైతే వైర్ మనం ముందుగా తీస్తున్నామో సేమ్ వైర్ని మళ్ళీ కొత్త పీసీబీలో సేమ్ ప్లేస్లో మనం ఎక్కడైతే తీసామో మళ్ళీ అదే ప్లేస్లో సోల్డర్ అయితే చేయాలి. అందుకని చెప్పేసి అన్ని వైర్లు ఒకేసారి కాకుండా సో ఒక్కొక్క వైరు మనం ఏదైతే ఫస్ట్ గ్రౌండ్ వైరు, తర్వాత పవర్ ఇన్, తర్వాత పవర్ అవుట్, తర్వాత T1 T2 T3 సో ఇలా 6 వైర్లని మనం ప్రాపర్గా చూసి జాగ్రత్తగా అయితే కనెక్ట్ చేయాలి. సో రివర్స్ ఇచ్చామనుకోండి, ఒకవేళ అన్ని వైర్లు ఒకేసారి తీసేసి రివర్స్ ఇచ్చామనుకోండి సో అది మాల్ ఫంక్షన్ అవ్వడము, అవుట్పుట్ రాకపోవడము ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది. సో అందుకని మనం కనెక్ట్ చేసే ముందే 1కి 2 సార్లు, లేదు అంటే ఫస్ట్ ఒక ఫోటో తీసి పెట్టుకోండి. మీరు పాత పీసీబీకి కనెక్షన్స్ ఎక్కడ ఉన్నాయనేది ఒక ఇమేజ్ అయితే మీరు సేవ్ చేసుకున్నారు అనుకోండి ఫోన్లో. సో రెగ్యులర్గా చేస్తే ఓకే చేయొచ్చు, బట్ మా దగ్గర ఈరోజు టెక్నీషియన్ రాలేదు, అందుకని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఇలా ఒక్కొక్క వైర్ నేను తీస్తూ మీకు వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. సో ముందుగా గ్రౌండ్ వైరు, సో గ్రౌండ్ వైర్ తర్వాత పవర్ ఇన్, తర్వాత పవర్ అవుట్, తర్వాత T1 T2 T3 సో 3 ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తాయి. సో 3 వైర్లని కూడా జాగ్రత్తగా మనం కనెక్ట్ చేయాలి. సో మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఎలాంటి వీడియోస్ నా నుంచి ఆశిస్తున్నారో కామెంట్లో చెప్పండి. ఇంకా అలాంటి వీడియోస్ నేను చేయడానికి ప్రయత్నిస్తాను. తప్పకుండా అలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఇలా వైర్లు అయితే జాగ్రత్తగా మనం ఒక్కొక్క కేబుల్ని జాగ్రత్తగా ప్రాపర్గా తీసి జాగ్రత్తగా సోల్డర్ చేయాలి. సో ఎక్కడైనా మనం సోల్డర్ చేసేటప్పుడు కూడా 2 వైర్లు కనెక్ట్ అవ్వకుండా లోపల సోల్డరింగ్ అనేది మంచిగా జాగ్రత్తగా చేసేయాలి. సో సో వైరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొత్త పీసీబీ కూడా ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడు పాత పీసీబీ చూపిస్తున్నాను. ఇది ఓల్డ్ పీసీబీ. సో పాత పీసీబీ అనేది ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్లో నాకు ట్రాన్సిస్టర్ అనేది అక్కడ మనకు షార్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనెక్షన్స్ అనేది అవుట్పుట్, ఇన్పుట్, తర్వాత గ్రౌండ్, తర్వాత T1 T2 T3 ఇలా 6 కనెక్షన్స్ ఉంటాయి. సో ఈ పాత పీసీబీ అయితే మనం తీసేసి కొత్త పీసీబీ మార్చడం జరిగింది. సో ఇప్పుడు మనం స్టెప్లైజర్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అనేది. సో స్టెప్లైజర్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇలా అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. పర్ఫెక్ట్గా అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్, మీ అమరేందర్ గాజుల అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్.